ఈ మున్సిపల్ ఎలక్షన్లేమో గానీ బా! మామూలు చిత్ర విచిత్రాలు లేవు. ఆఖరికి ఏం జేషిర్రంటే ఆమెకి చైర్మన్ ఇస్తామని జెప్పట ఇగో అగ్రీమెంట్ రాషిర్రు. ఎవరు రాషిర్రు? పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఒక అగ్రీమెంట్ రాషిండు. సో ఆమె అగ్రీమెంట్ రాసి కూడా మాట తప్పిందనేసి ఆమె బోర్న విలపిస్తుంది. ఇక్కడ పరిగి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగి బోర్న విలిపించిన కాంగ్రెస్ కౌన్సిలర్. కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి మోసం చేసిందని ఆమె నిరసనకు దిగిన వ్యవహారం కనిపిస్తుంది. ఎక్కడ ఇది? పరిగి మున్సిపాలిటీలోని 1వ వార్డు కౌన్సిలర్ అక్కమ్మకు వైస్ చైర్మన్ పదవి ఇస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చి మరీ మోసం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగి కంటతడి పెట్టుకున్న అక్కమ్మ. ఇగో ఆమె ఈ రాసిచ్చిన ఈ బాండ్ పేపర్ ఏదైతే ఉందో ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు గెలవనిక బాండ్ పేపర్లు రాసిచ్చారు చాలా కాన్స్టిట్యున్సీలలో. అయితే ఇక్కడ పదవి ఇస్తానని చెప్పి కూడా బాండ్ పేపర్లు రాసిన ఘనత వీళ్ళకే ఉంది. పోనీ వాళ్ళు దేవుళ్ళ మీద ఒట్లేస్తున్న నిలబడలేదు, బాండ్ పేపర్లు రాసిచ్చినంత మాత్రాన వాళ్ళ మాట మీద నిలబడతారని ఎట్లా అనుకున్నావమ్మా నువ్వు? స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ విషయంలో ఎన్ని దేవుళ్ళు ఉంటే అన్ని దేవుళ్ళ కాడ ప్రమాణం చేసిండు, అందరికీ చేస్తాను. కానీ ఆ ప్రమాణం చేసినట్టుగా చేసిండా? ముఖ్యమంత్రి చేసిన ప్రమాణాన్ని, దేవుని మీద చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోలేదు. ఇక మీకు రాసిచ్చిన అగ్రిమెంట్ నిలబెట్టుకుంటారా? సో ఆమె అగ్రిమెంట్ కాపీని పట్టుకొని పోలీస్ స్టేషన్ పోయి పాపం ఆడ కళ్ళకు బోర్న విలపిస్తూ ఆమె నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అబ్బా, ఈ మున్సిపల్ ఎలక్షన్లేమో కానీ చాలా మందిని అయితే గోడును ఏడిపిస్తుంది.